ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిమ్మల్ని చంపమని చెప్పింది అతనే. నేనా? అవును. ఏయ్, అబద్ధం చెప్తున్నావు. ఆయన మా నాన్న ఎందుకు వకీల్ సాబ్ని చంపాలని చూస్తారు? చెప్పు. ఆయనే చెప్పాడు మేడం, చంపితే డబ్బులు కూడా ఇస్తా అన్నారు. అందుకే యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నాను. ఆయన తప్పించుకున్నాడు, మీకు తగిలింది. కాదు, అబద్ధం. నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. నీకు కిరాయి ఇచ్చి వేరే ఎవరో నన్ను చంపమని చెప్తే వాళ్ళ పేరు చెప్పడం ఇష్టం లేక మా నాన్న పేరు చెప్తున్నా. అసలు నేరస్తుల పేరు చెప్పడం ఇష్టం లేక అమాయకుడైన అంకుల్ ఇరికించాలని చూస్తున్నాడు. బావా, నువ్వు ఆగు. అసలు ఆయన ఎవరో తెలుసా అండి మీకు? జమీందారు కోటకి అధిపతి, పైగా మా బంధువు. ఆయన మా బావని ఎందుకు చంపాలనుకుంటారు? మర్యాదగా నువ్వు నిజం చెప్పు. పెళ్ళాం పిల్లల మీద ఒట్టు మేడం, ఆయన చంపమంటేనే చంపాను. నర్మాయ్, పృథ్వీ నా బిడ్డలాంటోడ్రా. పైగా నా కూతురు భర్త. అతన్ని చంపితే నా కూతురు జీవితం దిక్కు లేకుండా అయిపోతుంది. పృథ్వీ కోసం నా ప్రాణాలను ఇస్తానేమో గానీ తన ప్రాణాలు ఎలా తీస్తానరా? ఏమో, ఎవరు చెప్పొచ్చారు? మీకు పాత కక్షలు ఏమున్నాయో ఎవరికి తెలుసు? ఏం మాట్లాడుతున్నారు? అవునమ్మా, ఈ పృథ్వీ 25 ఏళ్ల పాటు ఆయన దగ్గరే పనిచేశాడు కదా. అప్పుడేవో గొడవలు జరుగుంటాయి. ఆ పాత పగని మనసులో పెట్టుకొని నా అల్లుణ్ణి చంపాలని చూశాడు. అత్తయ్య, ఆయనది ఎటువంటి క్యారెక్టర్ నాకు తెలుసు. అయినా మా ఇద్దరి మధ్య మీరు అనుకుంటున్నట్టుగా పాత పగలేమీ లేవు. అయినా భవిష్యత్తులో కూడా ఉండవు. వీడే కావాలని ఆయన కేసులో ఇరికిస్తున్నాడు. అమ్మ అంటుంటే నాకు కూడా అదే అనుమానంగా ఉంది బావా. ఆయన ఈ మర్డర్ చేయమన్నాడని చెప్తున్నాడు అంటున్నావు కదా, అందుకు మీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలున్నాయా? ఉన్నాయి మేడం. ఉన్నాయా? పృథ్వీని చంపమని శివదేవయ్య గారే నాకు మెసేజ్ పెట్టారు. కావాలంటే ఆ మెసేజ్ చూపిస్తాను, చూడండి. చూడండి మేడం. బాబా, ఒక్క నిమిషం, నేను చదువుతాను. రేపు మార్నింగ్కి ఎట్టి పరిస్థితుల్లో పృథ్వీ ప్రాణాలతో ఉండకూడదు. కారుతో గుద్ది చంపుతావో లేక కత్తితో పొడిచి చంపుతావో, తినే అన్నంలో విషం కలిపి చంపుతావో అది నీ ఇష్టం. పృథ్వీ మాత్రం చావాలి. ఆ చావు వార్త నేను వినాలి. నేను చెప్పిన పని పూర్తి చేస్తే నీకు 10 లక్షలు ఇస్తాను. వీడిని మెడ పట్టుకొని బయటికి గంటేరా. అమ్మమ్మ గారు. అమ్మా పున్నమి, వద్దమ్మా.
అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుని మీ ఇంట్లో అడుగు పెట్టాను. నాకు ఒక కుటుంబం ఉంది, నన్ను ప్రేమించే మనుషులున్నారు. నేను ఒంటరి వాణ్ణి కాదు అని మరోసారి భరోసా కల్పించారు. కానీ కాలానికి కూడా నేను సంతోషంగా ఉండడం నచ్చినట్టు లేదు. అందుకే చెయ్యని తప్పుకి నన్ను నేరస్తుణ్ణి చేసి మీలాంటి మంచి మనుషుల మధ్య దోషిగా నిలబెట్టింది. పర్వాలేదు, నిందలు పడటం, శిక్ష అనుభవించటం నాకేం కొత్త ఏం కాదు. కాకపోతే నా కంటి ముందు పెరిగిన బిడ్డని నేను చంపాలని చూశాననగానే మీరందరూ కూడా ఆ మాట నమ్మారు చూడండి. అక్కడే ఈ శివదేవయ్య చచ్చిపోయాడు. నాన్న, ఈ శవానికి మీ ఇంట్లో ఉండే అర్హత లేదు. ఇన్నాళ్ళుగా నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇంకా జీవితంలో నా ముఖం మీకెవ్వరికీ చూపించను. నాన్న, నాన్న. భానుమతి గారు, ఇతను తప్పు లేదని తెలిస్తే విచారించి వెంటనే అతన్ని అరెస్ట్ చేస్తాం. రండి. నాన్న, నాన్న, నేను కూడా మీతో పాటు వస్తాను. నాన్న, వద్దమ్మా, నువ్వు రాకూడదు. నువ్వు ఇక్కడే ఉండాలి. నా గురించి బాధపడకమ్మా. లేదు నాన్న, ఎలా నేను బాధపడకుండా ఉంటాను? లేదమ్మా, ఏమీ కాదమ్మా. సరేనా? వెళ్ళమ్మా. నువ్వు వస్తే నా మీద ఒట్టే. నాన్న, వద్దు. వెళ్ళొస్తానమ్మా. ముహూర్తానికి సమయం అవుతోంది. మీరు వెళ్ళి కూర్చోండి. జనార్దన, పృథ్వీని తీసుకెళ్లి కూర్చోబెట్టు. పృథ్వీ, పదరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.